నేనైతే చేపల పులుసు చేస్తున్నాను చూడండి. చేపల పులుసు టమాటా నూనెలో వేయించి మిక్సీ పట్టిన టమాటాను, ఒక 4 టమాటాలు, కొన్ని పల్లీలు, గసగసాలు, మెంతులు, ధనియాల పొడి, మిరియాల పొడి కొంచెం వేసి మిక్సీ పట్టిన గరం మసాలా, చెక్క, ఇలాచి తీసుకొని వేసిన లవంగాలు అవన్నీ కలిపి మిక్సీ పట్టిన. ఇట్లా నేను ఉల్లిగడ్డ వేయించిన నూనెలా వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఇలా చూడండి, ఇట్లా 3 ఉల్లిగడ్డలు పెద్ద తీసుకొని నూనెలు వేయించి మిక్సీ పట్టి మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నా. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఉల్లిగడ్డ వేస్తున్నాను. చేపలది పులుసు చేస్తున్నా, చేపల కూర చేస్తున్నా. నేనైతే ఉల్లిగడ్డ వేయించి మిక్సీ పట్టిన, మళ్ళీ కొంచెం నూనెలు బాగా ఫ్రై చేస్తున్నా. చూడండి, ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా పెద్దది. చూడండి, ఉల్లిగడ్డ బాగా వేయించింది, మిక్సీ పట్టిన కదా మొత్తం. ఇది వేయించి మళ్ళీ మిక్సీ పట్టిన, మళ్ళీ మొత్తం నూనెలో ఫ్రై చేసిన. ఇక టమాటా వేయించి నూనెలు వేయించి మిక్సీ పట్టిన టమాటాలు, 3 టమాటాలు. ఇది కూడా నూనెలో కొంచెం బాగా ఫ్రై కావాలి. ఇక టమాటా ఉడకబెట్టి నూనెలో బాగా వేయించి మిక్సీ పట్టిన. మళ్ళీ ఇక ఉల్లిగడ్డ, టమాటా మొత్తం ఇక మిక్సీ పట్టిన కదా నూనెలు బాగా వేస్తున్నా. కొంచెం మంచిగా నూనెలు ఏం కాలే, చేపలది చారు చేస్తున్నా నేను. ఇక గరం మసాలా వేసిన, దంచిన పల్లీలు, గసగసాలు, చెక్క, ఇలాచి, లవంగాలు ఉన్నాయి కదా అవి వేసిన, మెంతులు, అవి ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేయించి మసాలా వేసి కలుపుకున్నాను. మసాలాలన్నీ వేసి కలుపుకున్నాను. కరివేపాకు, మిరపకాయలు వేస్తున్నా. అన్ని మసాలాలు వేసి కలిపిన కదా కలుపుకున్నా. మిరపకాయ, కరివేపాకు వేసి కలుపుకున్నా. కొంచెం ఉడకాలి. సగం చెంచా పసుపు, 2 చెంచాల కారం వేస్తున్నా. మీరు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. మేము కొంచెం ఎక్కువ తినాం, ఎక్కువ తక్కువ తింటాము. 3 చెంచాలు ఉప్పు వేస్తున్నా. కారం, పసుపు, ఉప్పు వేసిన కదా కలుపుతున్నాను. చింతపండు పులుసు వస్తున్నా. చూడండి, ఒకసారి కలిపేస్తా. చింతపులుసు వేసినా కదా మనకి ఎంత కావాలో అంత చూసి నీళ్ళు పోసుకోవాలి. చింతపండు రసం అది నేనైతే పోసుకున్నాను. కొంచెం బాగా మసాలా ఇది మసిలినాక చేపల వేసి లాస్ట్ కొత్తిమీర, చేపల మసాలా వేస్తా. చూడండి, బాగా మరగాలి ఇది బాగా. చూడండి, చూస్తేనే ఎంత బాగుంది కలరు. చేపల కూర అయితే రెడీ అయింది, మసులుతున్నదండి. ఇందులో దింపే ముందు చేపలు వేస్తా నేను, కొత్తిమీర, ఆ చేపల మసాలా అది ఉంటుంది కదా లాస్ట్కు, అది వేసి దింపుతా. చూడండి, బాగా మసులుతుంది మంచిగా. చింతపండుది బాగా వాసన వస్తుంది. చూడండి, కమ్మ వాసన మంచిగా వస్తుంది. చూడండి, ఈ రోజు వండింది రేపు మళ్ళీ తిన్నామనుకో బాగా మగ్గి ఎంత కమ్మ ఉంటుంది కదా. నోటికి ఇప్పుడు చెప్తుంటే బాగా నోటికి నీళ్ళు వస్తుంది. చూడండి, అంత కమ్మ ఉంటుంది చేపల కూర. చూడండి, నేను చేసిన మొత్తం మీడియా అంతా పెడుతున్నాను. చూడండి, బాగా మసులుతుంది చాలు. ఇక కొత్తిమీర వేసేస్తున్నా. ఇందులోనే ఇక చేపల మసాలా అండి, ఇది 5 రూపాయలు ఉంటుంది. ఇది చేపల మసాలా వేసేస్తున్నా. చూడండి, ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా. కమ్మగా వాసన వస్తుంది చాలా. అయితే అన్ని బాగా మసాలాలు వేయించి మిక్సీ పట్టి మళ్ళీ నూనెలు అన్నీ వేయించి చేస్తున్నావు కదా, ఎంత కమ్మగా వాసన వస్తుందంటే. చూడండి, బాగా మసిలింది. చూడండి, కమ్మగా వాసన వస్తున్నది చేపల పులుసు. చేపలు వేస్తున్నాను. అందులో తలకాయలు, తోకలు అవన్నీ ఉంటాయి కదా, అవిటితోనే నేను కూర చేస్తున్నాను. ఇక మామూలుగా మంచిగా ఉంటాయి కదా అవేమో ఫ్రై చేసిన నేను. ఆ చేసిన ఈడ కూడా ఫ్రైది కూడా ఈడ పెడితే చూడండి. ఇది నేను కొంచెం ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టినాక, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సన్న మంట మీద పెట్టి బంద్ చేస్తా. చూడండి, చేపల చారు అయితే రెడీ అయిపోయింది. ఇందులో చేపల ముక్కలు కూడా వేసిన నేను. ఒక 10 నిమిషాలుగా చేపలు కూడా ముక్కలు ఉడికినాయి కదండి. నేను ఫ్రై చేయకుండానే వేసిన నేను. కడిగి కొన్ని తోకలు, తలకాయలు ఉంటాయి కదా అవిటితోనే నేను కూర చేసిన అన్నట్టు చేపల కూర. ఇక కొన్ని ఏమో మంచిగా ఉంటాయి కదా మధ్యలో అన్నీ, అవిటితోని ఫ్రై చేస్తున్నా. చూడండి, చేపల కూర అయితే ఎంత మంచి వాసన వస్తుంది. చూడండి, కమ్మ వాసన. రేపు అయితే ఇంకా అయితే ఇట్లా నోటికి నీళ్ళు వస్తాయి. అబ్బా, అంత కమ్మగా ఉంటుంది చేపల చారు అయితే, చాలా రుచిగా ఉంటుంది. నేను మొత్తం చేసుకుంటే ఈడే పెడతాను. చూడండి, మీరు నచ్చిన వాళ్ళు చేసుకోండి. అందరికి ఒక తీరు నచ్చాలని ఏమి ఉండదు. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సూచిక చేసుకోండి. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. బంద్ చేస్తున్నాను. చారు అయితే రెడీ అయిపోయింది. ఈరోజు చేపల ఫ్రై చేసిన, చేపల చారు చేసిన, చేసుకుంటా వీడియో మొత్తం పెట్టినాను. చూడండి, పెడతాను చేసుకుంటా మొత్తం. నేను ఎట్లా చేసిన, మా ఇంట్లో నేను ఎట్లా వండుకుంటానో చేపలు అట్లా చేసి మొత్తం వీడియో తీసినాను, పెడతాను. చూడండి, ఫ్రై కూడా చేసిన నేను. అన్నం వండేసిన, వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినాలి. చూడండి, మరి మీరు తిన్నారా లేదా, తినకపోతే తినండి. నేనైతే తినేస్తున్నాము.